టీటీడీలో అన్యమత ఉద్యోగులపై కీలక నిర్ణయం తీసుకొనున్నట్లు ఈవో శ్యామలరావు తెలిపారు. అన్యమతస్థ ఉద్యోగుల గురించి టీటీడీ నుంచి ఇతర శాఖల్లో తరలింపుపై లీగల్ అడ్వైస్ కోరామన్నారు. ప్రస్తుతం 34 మంది ఇతర మతస్థులు వారు టీటీడీలో ఉద్యోగం చేస్తున్నారన్నారు. తిరుమలలో సీఎం మార్గదర్శకాలతోనే ముందుకు వెళ్తున్నామన్నారు. సాధారణ భక్తులకు ప్రాధాన్యతమిస్తున్నామన్నారు. దాతలు నిర్మించిన అతిథి గృహాలు 45 కంపెనీల పేర్లతో ఉన్నాయని, వాటిని త్వరలో మార్పులు చేస్తామన్నారు. 27 మాత్రమే స్వామివారి నామాలతో ఉన్నాయన్నారు. ఎంప్లాయీస్ గురించి బోర్డులో కూడా ఒక రిజల్యూషన్ తీసుకోవడం జరిగింది. వారిని వేరే ప్రభుత్వ శాఖలో అబ్జర్వ్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళకి విఆర్ఎస్ అంటే స్వచ్ఛంద పదవీ విరమణ పథకం ఒకటి చేసి వాళ్ళకి వాలంటరీగా వాళ్ళు దాన్ని ఆప్ట్ చేసుకునేలాగా చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం ఇప్పటికే ప్రభుత్వానికి ఒక లేఖ రాయడం జరిగింది. 31 మంది ఉన్నారు. వీరందరినీ కూడా వేరే శాఖలో తీసుకోవడానికి పరిశీలించండి అనేది ఒకటి. అలాగే లీగల్ అడ్వైస్ కూడా రాయడం జరిగింది. కోర్టుకి